2 సంవత్సరాలు అవుతున్నది. మీరు ఏం చేస్తున్నారు 2 సంవత్సరాల? 2 సంవత్సరాల నియోజకవర్గం కానీ మా జిల్లా కానీ మీరు ఏమైనా నిధులు ఇచ్చిండ్రా? ఒక్క నయా పైసలు ఇచ్చిండ్రా? ఇలా దుబ్బాకల శాంక్షన్ అయిన 18 కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐడిస్ శాంక్షన్ అయినాయి కూడా, రోడ్లు అయినాయి, ఎస్టిమేషన్లు అయినాయి, టెండర్లు అయినాయి కూడా క్యాన్సిల్ చేయించారు. ఇది పరిస్థితి. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి కూడా ఇలా రోడ్లు అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇలా రోడ్లు అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇలా ఎక్కడ పోయినా పంచాయతీ రోడ్లు కానీ, గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు కానీ, ఇలా ఆర్ఎండ్బి రోడ్లు కానీ, ఎక్కడ పోయినా కానీ చాలా దరిద్రంగా ఉన్నాయి రోడ్లు. పొక్కలు పడి నడుములు ఇరిగి ఇలా నానా అవస్థలు పడుతున్నారు. స్కూల్ బంద్ అయిపోయినాయి, స్కూల్ బస్సులు బంద్ అయిపోయినాయి, స్కూల్ పిల్లలు పోయడానికి బస్సులు కూడా బంద్ అయిపోయినాయి. ఆర్టీసీకి ఫోన్ చేస్తే మేమేం చేయాలి సార్, రోడ్లు బాగాలేవు, మా డ్రైవర్లు నడపలేకపోతున్నారు, మా బస్సులు పాడైపోతున్నాయి, మేము నడపమని చెప్పి ఇలా అది పరిస్థితి. ఇలా హాస్టళ్ళలో కానీ స్కూళ్ళల్లో కానీ పిల్లలు కూడా పోవడం లేదు. బీమారు ఉన్నోళ్ళు, రోగం వచ్చిన వాళ్ళు దవాఖానకి పోలే, పక్కన మండలానికి పోలే, పక్క గ్రామానికి పోలంటే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నది. ఇది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో మరి ఈ విధమైన చిత్రహింసలు మరి ఘోరాది ఘోరమైన రైతులకు కానీ, పేదోళ్ళకు కానీ, ముసలోళ్ళకు కానీ ఎక్కడ కూడా మరి ఎవరు కూడా సంతోషంగా లేరు. ఇప్పటికైనా ప్రజలు పూర్తిగా చూస్తున్నారు. అన్ని బూటకపు మాటలు చెప్పి ఇలా ప్రభుత్వం మరి సీట్లో కూర్చున్నారు. మరి మీకు దినాలు దగ్గర పడితే ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్తారు. మరి ఇప్పటికైనా అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ తిరిగి కనీసం ఈ జిల్లాలో ఏం జరుగుతుంది, ఎక్కడ పోతున్నది, ఎక్కడున్నాం మనము, ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి కనీసం తెలుసుకోమని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి ద్వారా మీ మంత్రులకు, మీ అధికారులకు, మీ కలెక్టర్లకు మరి తెలుపవలసిందిగా, మా నియోజకవర్గంకి వచ్చి ఈ సమస్యల మీద మాట్లాడవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడనే ధర్నాలు అవుతుంటే పక్కపొంటి పార్టీ మీటింగ్లు పెట్టుకుని అట్నుంచే వెళ్ళిపోతాం. కనీసం ఏ ఒక్క రోజన్నా మరి ఇక్కడ ఈ పరిస్థితి ఉన్నది, పలానా నాడు మేము రైతులకు యూరియా ఇస్తాము, పలానా నాడు డబ్బులు వేస్తాము, పలానా రైతులకు ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఒక్కసారన్నా రైతులు ఈ యూరియా మీద కానీ, రైతులు ఇంకా వేరే సమస్యల మీద కానీ ఒక్క రోజు కూడా మరి నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ మరి రివ్యూ పెట్టిన దాఖలాలు లేవు. ఇలా ఏమన్నా గట్టిగా మాట్లాడితే మరి వాళ్ళు మా మీద వాళ్ళకు ఒక శత్రువులాగా చూస్తుంది. ఇవాళ మనం ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్యే అని గౌరవం లేదు అధికారులకు, అధికారులు పట్టించుకోరు, అధికారులు రారు, రివ్యూలు పెట్టరు. మరి ఎప్పుడు వస్తుందని చెప్పి అయోమయం. కనీసం రోడ్ల మీద పడి తన్నుకుంటే ఇలా మహిళలు కానీ, రైతులు కానీ రోడ్ల మీద మరి యూరియా కోసం పోతే ఒక్క అధికారంలో కలెక్టరు, అడిషనల్ కలెక్టరు, అగ్రికల్చర్ ఆఫీసరు, అడిషనల్ కలెక్టరు, సెక్రటరీ ఎవరో ఒకరు రావాలి కదా.